యేసు మన కోసమై శిలువ మీద చనిపోయాడు. 1 పేతురు 1 అధ్యాయం 18, 19 వచనాలలో చెప్పినట్లు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురు గదా. గొర్రెల యొక్క కోడెల యొక్క రక్తము చేత పాపమునకు పూర్తి పరిష్కారము కలగదు గాని హెబ్రీ పత్రిక 9 అధ్యాయం 23 వచనం ప్రకారం పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు పరలోకములో అతి పరిశుద్ధ స్థలమందు తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఇహలోకమందలి ఈ గుడారము పరలోకమందలి అతి పరిశుద్ధ స్థలానికి సంకేతం. కొందరికి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావం తెలియదు. యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తం, ఈ ప్రశస్త రక్తంతో మనలను ఆయన కొన్నాడు. శిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము మనకు విమోచన. ఆయన తన రక్తమును వెలగా చెల్లించి విమోచించాడు. యెషయా 53 అధ్యాయం 6 వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషాన్ని అతని మీద మోపాడు. 2 కొరింథీ 5 అధ్యాయం 21 వచనం, ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. యేసు పొందిన గాయాలు వాస్తవంగా మనవే. అలాగే యేసుక్రీస్తు మన పాపాలను మోసుకొని పోయాడని సర్వత్రా ప్రకటించబడుతోంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో, పౌలు రాసిన పత్రికలలో అంతటా ఇదే సువార్త ప్రబోధించబడింది. చిట్టచివరికి అది నీకు నాకు కూడా ప్రకటించబడింది. యేసుక్రీస్తు మన పాపాలను పరిహరించాడు, పూర్తిగా తొలగించాడు. యోహాను శుభవార్త 1 అధ్యాయం 29 వచనం, బాప్తిస్మమిచ్చిన యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు మన అందరి పాపములు మోసుకొని పోయాడు. 1 యోహాను 1 అధ్యాయం 7 వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిస్తే మనలో మనకు అన్యోన్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. విశ్వాసం మన పాపాలను యేసు ప్రభు మీద మోపుతుంది. యేసుక్రీస్తు ఆ పాపాలను తొలగిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి సన్నిధిలో ఆయన సింహాసనము మీద కూర్చోగలడు. ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన పాపాలన్నీ భరించినప్పటికీ, శిలువ మీద చనిపోయినప్పటికీ ఆయన పాపరహితుడే. ఆయన మోసింది మన పాపాలే. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎట్టి పాపము లేనిది. అయితే ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. దీనివల్ల మనము నేర్చుకునే గొప్ప పాఠం ఇదే: అందరూ పాపులే, అందరూ నశించిన వారే. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. పాపం మనలను దేవుని నుండి దూరపరుస్తుంది. ప్రియ శ్రోతలారా, ఏ పాపం మనలను దేవునికి దూరం చేసిందో ఆ పాపం నిమిత్తమే యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన మన పాపాలన్నిటినీ మోసుకుపోయాడు. ఆయన తన స్వంత రక్తముతో అతి పరిశుద్ధ స్థలములోనికి, అనగా పరలోకంలోనికి ప్రవేశించాడు. సోదరీ సోదరులారా, గ్రహిస్తున్నారా? మానవ పాపము కోసమై చనిపోయిన యేసుక్రీస్తు వచ్చే వరకు ఈ ప్రాయశ్చిత్త దినం ఇశ్రాయేలీయులు ఆచరిస్తూనే ఉంటారు. ఇదంతా యేసుక్రీస్తు తన మరణమందు నెరవేర్చాడు. యేసు వేదనామయుడు. ఆ వేదన మనది. ఆయన శిలువ మీద వేలాడుతున్నాడంటే అసలు ఆ స్థానం నీది, నాది. మన కోసమై ఆయన అవమానం భరించాడు, చిత్రహింసలను సహించాడు, బల్లెపు పోట్లకు గురి అయ్యాడు. ఆయన తన రక్తము చేత
నన్ను నిన్ను కొన్నాడు, విమోచించాడు. ఆయన నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల. సోదరుడా, సోదరి, ఈ యేసును నీవు స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సోదరీ సోదరులారా, 16వ అధ్యాయమందలి సందేశం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ అధ్యాయానికి కేంద్రంలో యేసు ప్రభువు ఉన్నాడు. యేసు ప్రభువు ఎవరో, ఆయన మన కోసమై ఏమి చేశాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 17వ వచనంలో పేతురు యేసు ఎవరో గ్రహించగలిగాడంటే అది అతని స్వకీయ జ్ఞానం కాదు. యేసు అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు? అనేకులు ఆయనను గురించి అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ప్రభువు సూటిగా శిష్యులను అడిగిన ప్రశ్న, మీరైతే నేనెవడనని చెప్పుకుంటున్నారు? అందుకని సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. పాత నిబంధనలోని బలులను మనం పరిశీలించినప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ అందులోని క్రీస్తును బయలుపరచాలి. మానవుడు తన స్వంత జ్ఞానంతో గ్రహించజాలడు. మానసిక జ్ఞానం చాలదు. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినవి, చేసినవి కొన్ని మాత్రమే బైబిలులో రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువును పూర్తిగా తెలుసుకోవడానికి ఏవేవో గ్రంథాలు చదివితే చాలదు. యేసుక్రీస్తును గురించి ప్రత్యక్షం పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించాలి. మీ ఆత్మ మీద యేసు ప్రభు స్వయంగా సంతకం పెట్టాలి. ఆయన ఎవరో మన హృదయాలకు గోచరం కావాలి. యేసు ఎవరో తెలియాలంటే మొదట క్రీస్తునందు నీవు ఎవరో తెలుసుకోవాలి. క్రీస్తునందు మనం నూతన సృష్టి. మనం క్రీస్తునందు నిలిచి ఉంటే ఆయన యందు ఫలిస్తాం. లేవియకాండం 16వ అధ్యాయంలో అజాజేలు మేక కనపడుతోంది. ఈ మేకపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు మన పాపాలను మోసుకొని పోయినందుచేత ఆయన మరణాన్ని బట్టి మనం విమోచన పొంది ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23, 24 వచనాలు యేసు ప్రభు అన్నాడు, ఆ దినమున దేనిని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుంది. క్రీస్తునందు మనము పరిస్థితులను జయించాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాల ప్రకారం మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని నమ్ముతున్నాము. యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడో లేవియకాండంలో మనం చూడగలం. ఈ గ్రంథమంతా యేసుక్రీస్తును గురించిన సంకేతాలే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనకొక బలిపీఠమున్నది. దాని సంబంధమైన వాటిని తినటానికి గుడారములో సేవ చేసేవారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడుతుందో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడతాయి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనము ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెడదాం. సోదరీ సోదరులారా, లేవియకాండం గ్రంథానికి
హెబ్రీ పత్రిక వ్యాఖ్యానమని చెప్పవచ్చు. ఈ గ్రంథంలో అడుగడుగున యేసుక్రీస్తు వ్యక్తిత్వమే కానవస్తుంది. వివిధ బలులు, బలి పశువులు, అగ్ని, యాజకుల పరిచర్యా విధానం అంతా కలిసి మనలను యేసు ప్రభువు వద్దకే నడిపించడం ఒక గొప్ప విశేషం.